గుడికి వచ్చి ఏం లాభం లేదురా. ఎందుకన్నా? ఏం లాభం రా గుడికి వచ్చి? అందుకని అట్లా అంటున్నావు. దేవుడన్నా కరుణించాలి, నా పిల్లనన్నా ఇది చేయాలి. ఏది లాభం లేదు, గుడికి రానరా నేను. దేవుడన్నా కరుణించాలనా? అరే ఇన్ని రోజులు సంది తిప్పల పడుతున్నాడు వీడు. ఇగో ఆమె నా పోరికన్నా ఉండాలి. పోరిని ఎట్లయినా చేసుకుందాను అంటే అమ్మవారు ఎట్లయినా కరిస్తానా? దేవుడు ఏం చేయలేడు. నీకు రాసి పెట్టి ఉంటే ఎట్లయినా అవుతుంది. దేవుడు రాసి పెట్టాలి కదా. రాసి పెడతాడన్నా అనుకున్నది. నీ మనసు మంచిగా అనుకో, ఖచ్చితంగా నీకు పడుతుంది. ఎందుకు పడదన్నా? ఎన్నిసార్లు గుడికి వచ్చినా లాభం లేదు, అందుకే నేను ఆ మాట అంటున్నా. ఏం రో పగటిపిచ్చగాలంతా ఈడ కూర్చున్నారు, గుడికి వచ్చినావు? ఏమన్నావురా? గుడికి వచ్చినావా? ముందు ఏమన్నావు? బావా. నేను బావనా? పనికి మాట్లాడు. నేను బావన ఎట్లయితే కూర్చొని మాట్లాడు. గుడికి వచ్చి గంత గరం అవుతావా? ఏంద్రో ఇలా కథ చాలా ఉందో. బావ అని అంటున్నావు. బావగాను నేను బావని ఎట్లా బే? ఇన్ని రోజులు ఏమో అన్న ఇప్పుడు బావ అంటున్నావు. జర చల్లగా బావా, జర చల్లగా. గుడికి వచ్చి గంత గరం ఉండకూడదు బా, జర చల్లగా ఉండు. బావ ఎట్లా అవుతా? మా అమ్మేం కావాలి బావ నీకు? అట్లయితే కదా. మీ అమ్మ గురించి మాట్లాడకు. జర్రా సాయి మా బావ దగ్గర మా బావ చూడు, బొట్టు గిట్టు వాళ్ళ దూకని మంచిగా వచ్చాడు బాబా. గుడికి వచ్చి నువ్వే ఎందుకు పెట్టుకోవాలి బొట్టు? బొట్ట మొక్కు జరా తీరతలేదు, అందు గురించే నువ్వు వచ్చినావు కదా. ఇప్పుడు నీకు మొక్కుకున్నావు. అవును బావా. ఏం మొక్కురా? బొట్టు మన పెట్టావు బావును. కాదు, ఏం మొక్కినావు? యాదో మొక్కిండు తీరతలేదంట, అందుకే బొట్టు పెట్టలేడు. నా మనసులో మాట నీకే చెప్పాలి బావా. చెప్పు మరి. చెప్తా కాదురా, ఇన్నొద్దులు అన్న అని ఇప్పుడు బావ అంటున్నా ఎందుకు సడన్ గా? వరుసకైతే బావనే కావాలి బావా. ఇగో నాకు మళ్ళా పాత జ్ఞాపకం తెచ్చినావు అనుకో, సుర్రుణం అంతది. గుడికి వచ్చినావు బావను, జర్రాగును. మా పంతులేమి పాత తీసలేడన్నా, కొత్తగా ట్రై చేస్తున్నాడు, అందుకే బాగా అంటున్నాడు. ఏం సంగతి? ఎందుకు ఇక్కడ కూర్చున్నారు? ఏం కాదు చెప్పు. నేను పోతున్నా, పని ఉంది. పోతున్నావా? జర్రసేపు ఆగితే చెప్పు. కాదురా, నువ్వే వేగ నొక్కుతున్నావు. ఏమో చెప్దాం అనుకుంటున్నాడు అన్న. కాదురా, మీరు ఏం చేస్తావు ఈడ? నువ్వేం చేస్తావు? ఆయన చెప్తాడు. నా జతకు పెట్టుకున్నా బావా. పనికి మాలినాడు, నువ్వు ఊర పనికి మాలినాడు. వీడు ఊరు మీద దున్నపోతుంది చెప్తారు తెలుసా మైసమ్మకు. ఆ మైసమ్మ తల్లికి వదిలేసిన మేకపోతలకి ఈడైండు. తిడితే మీ బాగుంది మమ్మల్ని తిట్టకు. అరే శ్రీశైలం ఎందుకు రా నువ్వు అనవసరంగా పలకరిస్తే బిడ్డలని? నేను పోదాం, మన పని మీద మనం బతుక. మేము మంచోళ్ళం కాబట్టి వాళ్ళకరిచ్చినవి. మంచోళ్ళు ఊళ్ళో అందరు బోరు పెట్టిర్రా మీ పేర్ల మీద. వీళ్ళు పెద్ద దొంగనా కొడుకులు, ఈ ఊర్లో దరిద్రం కొడుకులు అని బోర్డు రాసిర్రు. ఇంత టాలెంటెడ్ గ్రామ పంచాయతీ కాడ సందుల్లా. అన్నకు చెప్పు, అన్న ఏందో చెప్తాడు. ఏంద్రా ఏం చెప్పు? పోవాలి. గుడికి పోయినావు, మంచిగా మొక్కింటావు. మొక్కింది ఏదో నేను గిట్ల మొక్కినా. మా చెల్లె పెళ్లి కావాలని మొక్కినా. మీ చెల్లి పెళ్లి కావాలంటే మొక్కున్నట్టు నాకు చెల్లికి పెళ్లి కాదా? మాట్లాడేది బావ బా ఒక విషయం చెప్పాలి బావ నీకు. ఏంద్రో? చెప్తా జరా. చెప్పు. వేడి మీద ఉండకుండా మంచిగా నాకు సుర్రు అంటది. నానబెట్టి మాట్లాడితే నేను చెప్తా. అంత గట్టిగా మాట్లాడతా. తాళతాలు మాట్లాడినావు అనుకో తాడువేనట్లా వెళ్తాడు. ఏంద్రో గుసగుసా? ఏం మాట్లాడతలేమన్నా? బావా నువ్వు గుడికైతే మొక్కనికి వచ్చినావు కదా బావా. అవును. నేను ఉండంగా నీకు మొక్కన్నా? కాదు బావా, నువ్వు మొక్కింది అయితే తీరాలిగా. అవును, నేను ఉన్నా కదా. దేనికోసం నువ్వేమంటాను మొక్కినావు బావను? మా చెల్లె పెళ్లి కావాలని మొక్కినా. మళ్ళీ నేను ఉండంగా. అర్థం కాలేదు. నేనుండంగా ఏంది నువ్వు ఉండంగా? ఎందుకు చెప్పు. నువ్వే చెప్పా, అర్థం చేసుకో. ఇంకా నువ్వు ఏం మొక్కున్నావు నువ్వు? మా చెల్లె పెళ్లి కావాలని మొక్కున్నా. ఆ మొక్క తీరాలి కావా? అవును తీరాలి. నేనేం కావాలి నీకు? నువ్వేదో అవుతావు వంకాయ మళ్ళీ నన్ను అడగకు. నేను బాబు ఎందుకంటున్నా బావా?
జర అర్థం చేసుకో బావా. ఇప్పుడు నా చెల్లె నీకు ఇవ్వాలంటావు అది correct. నీకు అడగను. నీ పనికి మాలినోడా. అరే ముందు మీ అమ్మని మారమను, మీ కుటుంబం మారుండ్రి, మారినాక మా ఇంటికి రాండి. మీ అమ్మ వల్ల మా నాయన చచ్చిపోయిండు, ఇంకా మీ ఇంటికి మా చెల్లెని ఎట్లా అని ఇస్తారా? మీ చెల్లి వస్తే అన్ని మారుతాయి బావా. అవన్నీ కాని పనులు వద్దు. మీ అమ్మ మారదు, మా అమ్మ ఇయ్యదు, మా చెల్లె కూడా చేసుకోదు. అన్నా ఇయ్యనా మీ చెల్లెడ ముదిరిపోయిన బెండకాయ లెక్కైనా మాట్లాడుతున్నా మావనికి ఇస్తేమని చెప్పు. మళ్ళా కొడుక నువ్వు అయినా అదిపే పెద్ద పీక్ మళ్ళా కాదు. నా చెల్లె ముదిరిపోయింది నువ్వు ఎప్పటికీ నువ్వేవాడు బే. నువ్వెందుకు చెప్పు తీసుకుంటా నువ్వేం కాస్తున్నావురా? ఈడే ఉన్నాడా గొట్టం గారు? ఇలా సంగతి నీకేం తెలుసు బే? ఇలా వల్లనే మా నాయన చచ్చిపోయిండు. దాని మీద కోపం ఎందుకు చూపిస్తున్నావు? ఎంత ఉంటే అంతనే మాట్లాడాలి. నువ్వు సప్పుడు ఎగరా కళ్ళు తాగినా నేను పాడుకోను. దూరం ఉండు. చెప్పు జర్ర ఏం చెప్పాలరా? ముందు మీ అమ్మని ఒప్పించుకున్నాక నా ఇంటికి రా. మా అమ్మని ఒప్పిస్తా బావా. రే మీ అమ్మ రాక్షసిరా, మీ అమ్మ అనుకుంటది అత్తారింట్లా పవన్ కళ్యాణ్ అత్త అనుకుంటది. మారుతుంది బావా. నేను మారేది ఇలా శుక్రవారం ఉంది, రేపు శనివారం అవుతుంది. కానీ మీ అమ్మ ఇప్పటికి అట్లనే ఉంది. ముందు మీ అమ్మని మార్చు. మీ అమ్మ ఇంతవరకు మీ నాయన చేసుకున్నదంటే మీ నాయననే చెప్పు చేతిలో పెట్టుకున్నది. ఇంతవరకు మీ నాయన ఏమైనా జాగ్రత్తరా? పోనీ నువ్వు 100 రూపాయలు అడిగితే మీ అమ్మ ఎంత ఇస్తుంది? ఏదో మా అమ్మ జరం వండిది మారుతుంది. అవన్నీ కాదు, నువ్వు ముందు మార్చి మీ అమ్మ మారినాక నా ఇంటికి రా, నా చెల్లెని నేను ఒప్పించిస్తా. పోదు అంత తొందర ఎందుకు పోదు? మా అమ్మను ఒప్పిస్తా, మారుస్తా. మీ చెల్లెని నీకు రెడీగా ఇస్తా. మళ్ళీ మాట వారదు. రేయ్ మాట తప్పే వంశంలో ఉట్టలేరా? గుడికి మొక్కినావు నువ్వు, గుడికి మొక్కినా అదైతే మంచిగా తీరాలి. కానీ నువ్వు ఆగరా, నువ్వు మధ్యలో మొక్కది తీరాలిగా. ఏమైతే మీ అమ్మని మార్చు, నేను మారుస్తా. నేను ఎందుకు అడుకున్నంతగానం వాళ్ళ చెల్లెలు ఎట్లా నీకు ఇస్తాడు? కొన్ని రోజులకున్నా నీకు ఇవ్వాలి. పెంటమ్మను ఏం చేసుకుంటావురా? పెంట ముందు నటు ముదిరింది చేసుకుంటావు. ఏం మాట్లాడతావు? మా పెంటమ్మని అట్లా మాట్లాడతావు? పెంటమ్మ అంటే కూడా వాడు అన్నది కరెక్టే. పెంటమ్మ పెండ లెక్క ముదిరిందంటే ఆ పెండ ముదిరితేనే కదా మన చేను లేసి తిత్తనాలు మొలిచేది, పంట మంచిగా అయ్యేది. వానికేం తెలుసు నువ్వు చేసేది? నువ్వు ఇంత టాలెంటెడ్ పెంటమ్మ గురించి గంత చెప్తావు నువ్వు? పొద్దు నుంచి లేచినప్పుడు సంది ఒకటే పని, ఎటు పోయిండో ఒకటే పోయిండు. తినుడు కడుగుడు ఇదే సరిపోయింది. ఇక తిరగనికనే పోయిండు, అటే పోతాడు. సరే గాని ఆ సంగతి అడుగుని గాని ఇగో ఇట్లా తిండిరాపో గడ్డి సరేనా? తొందరరాపో. నేను వస్తా, వాళ్ళ ఇంటికెళ్ళి వస్తా. సరే ఏమైనా ఇంకా పనే కానీ ఉన్నావా? ఏమా తిరిగి వచ్చిన ఊరంతా ఇంకా అయిపోయిందా? ఊరంతా తిరిగి వచ్చిన. అవును, మరి గోట్లు ఆడుకుంటా తిరిగి వస్తున్నా. నువ్వు కాగా ఇంకా పని చేస్తున్నావు. పోయేటు ఇప్పుడే తినిపోతివి. 3 గిన్నెలు ఆరగనే పాయే, అప్పుడే కావాలనా నీకు? ఇంకా నేనేదో ఉప్పు అంతా పెట్టి తింటిపోతి. 3 గంటలకి అప్పుడే ఆకలైందా నీకు? పోయేటు. అరే ఇప్పుడే తిని వచ్చి మళ్ళీ మొత్తుకుంటున్నావు ఎందుకు? పోషిస్తున్నాడు. ఇక వాళ్ళే కావాలబ్బా. ఏమి నీకు చేత కాదా? ఎట్లా కాలు చేతులు మంచిగానే ఉన్నాయి కదా, చేసుకోవాలి. ఎందుకు ఊకే? ఏం చేస్తున్నావు నా కొడుకు బో పెట్టకుండా? పొద్దుదాకా చేసేసేసి ఇది బాగున్నది. కొంచెం ఏదో ఒకటి అటవమ్మా, నేను అన్నం పెట్టుకొస్తా.
ఉండు ఒకదాని ఉండు ఇక నీకైతే రోజు అయితే భలే వస్తుంది మరి రాదా కన్నానికి రాదా వస్తుంది ఇక పని కూడా చేయాలి మరి ఏ జైలుకి వచ్చినామా నువ్వు చేస్తలేనా ఇప్పటికి 3 పూటలు తింటనే ఉన్నా తిరుగుతానే 3 పూటలు తింటే అల్లం పెట్టు అది పెట్టు ఇది పెట్టు గోటిలు ఆడేస్తానే అంటారు నువ్వే తెచ్చి పెడుతున్నావు తిరిగి తిరిగి వేసి నువ్వే పెడుతున్నావా ఏదో ఒక మాట అయితే అవమ్మా ఒక మాట అన్నీ మీ అమ్మ వస్తుంది నువ్వు వస్తావు మీ అమ్మ నేర్పించాలి నాది మా పిల్లగానికి పోయేట కూడా నేను పెట్టుకుంటా అమ్మా సరే కానీ ఇప్పుడు ఇక్కడ అన్నం పెట్టింది నాకు అది అవుతుందా మా పిల్లగానికి నేను పెట్టుకుంటా అనిస్తలేరు ఎడుకోడుకో తినిపాడు ఆఖరి పోయిందా అదేంటి నేను లేనా పాటు ఏంటి ఓకే పప్పు అదే నువ్వా నేనండి అమ్మ నువ్వు తిన్నావా నేను తిన్న బిడ్డ నేను ఎప్పుడు తింటా నాకేం కుదేం లేదు నువ్వు తిను చెల్లెలు బాయ్ మిషన్ కాడిపోయినా అది అమ్మా చెల్లెకు ఏమన్నా సంబంధం చూద్దామమ్మా చూద్దాం చూడాలి కాదమ్మా మన పెద్దమ్మల ఇంటికాడ వాళ్ళ ఆడపిల్ల కొడుకున్నాడట కదా వాళ్ళకేమొద్దు విజయ వాళ్ళకేమొద్దు మంచిగా చూసిస్తాం అమ్మా నీకు మాట చెప్తే నీకు కోపం వస్తుంది కానీ మన నీకు తెలుసు కదా ఎవరాలు మా మేనత్త కొడుకు మీ మేనత్త కొడుకు ఏమొద్దు విజయ ఆడేమో ఒక్క తిరిగి నాకి నేను చేసుకుంటా ఆడు మస్తుగా తాగుతాడు మనకు తెలియదు గుణము ఇవ్వద్దు మనం కానీ ఇంకా మా మేనత్త దిక్కేదే మా నాయన చచ్చిపోయినని నువ్వు మనసులో పెట్టుకున్నావు కానీ పోరాడు మంచోడే మంచివాడు అని వద్దు విజయ ఆడెట్లాడు అంతే అంటావా ఆడేమో నేను మా అమ్మని మారుస్తా మా అమ్మని అడుగుతా మస్తుగా మారుస్తారు మంచిగా చూసిస్తాం చెల్లెలేమో వయసు ఎక్కువ అవుతుంది అందరేమో పెంట ముద్ర మా నీ ఇష్టం వస్తే నీ ఇష్టము నీ మీదనే ఏముందమ్మా నువ్వు అన్నదాను కన్నదాన్ని నన్ను అంటారు మన చెల్లికి మంచి నిన్ను కూడా రాబిద్య నన్ను అన్నటది నిన్నంటది నిన్ను కూడా అంటారు నిన్నంటారు నన్ను అంటారు కానీ నేను చేస్తాడో బతుతాను నువ్వు ముందర తింటాడు బతికేటాడు చెల్లెని ఒక మాట అడుగుదామా అడుగు మరి వాడంటే ఇష్టమో లేదని అడుగు ఆడేమో పానం పెట్టుకున్నాడు మంచి మరి పారం పెట్టుకుంటే అడుగు నువ్వు సరే అమ్మా చెల్లెని అడుగు నువ్వు కూడా అలా వదిన కూడా చెప్తా అది కూడా అడుగుతుందేమో ఏమైనా అడుగుతావా అడుగుతా ఆమెకి ఎప్పుడు పోతుందో నా మదర్ లేదా అవునమ్మో ఈ మాట మాత్రం నిజమే బిడ్డ ఉంటుంది గట్లే ఉంటది సోపతి వద్దే వద్దా అంటే నా మేనగరికము నా తమ్ముని అయ్యో మరి నా తమ్ముడి మీద పోయినా ఎక్కడ నువ్వేటో ఇక నువ్వు అంటావు కానీ ఎక్కడ నువ్వేటో ఇక నువ్వు అంటావు కానీ ఇక అదృష్టం నీ అదృష్టం నా అదృష్టానికి ఏడిసిన అమ్మ మరి ఏడవాలి ఏమో ఊకే ఇంటికి వెళ్తున్నావు నేను పోతా మా అమ్మగారి ఇంటికి పోతే పై వలుకుతుంది పోతా నేను బయటకు చేస్తా మా అన్న కొడుకు పుట్టినరోజు నేను పోతా పెద్దది పోవద్దు పనికి మాలినోడా పిలుస్తుంటే పోతున్నావు ఏంది పోవద్దు నాకైతే ఆధార్ కార్డు ఉంటే నాకు మా అమ్మగారి ఇంటికి ఉన్నట్టే నేను పోతా మా అన్న కొడుకు పుట్టినరోజు నేను పోతా పో చీపురు కట్ట మొక్క పొడ పో ఊళ్ళు తిరగనికి పోయి ఇంకా ఏమైంది ఎప్పుడు ఇంట్లో ఎప్పుడు లొల్లినే ఉంటది మా ఎప్పుడు కిరికినే ఉంటది అసలు సంతోషంగా ఉండదు ఓ పిల్ల లేకపా జల్ల లేకపా ఎప్పుడు కటకటనేనా పోయినంత దూరం కటకటనా ఎట్లా చేస్తాం అనుకుంటున్నావు ఇంకో పెళ్లి అయితే చేస్తా మనకు ఆస్తి లేకనా మనకు ఏం లేక ఇంకో పెళ్లి అంటే మళ్ళీ కష్టమవుతుంది మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే 7 మంది పెళ్ళాలి బిడ్డ మంచిగా చేస్తా నువ్వు పికర్ పెట్టుకోకు దానికి పిల్లలు గారు మన గారు మనం చేస్తా నేను ఇంకో పెళ్ళాలి ఇద్దరు నడుపు మళ్ళీ పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఇద్దరు అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఏం కాదు దాన్ని నడుపు దీన్ని నడుపు ఏం మాట్లాడుతున్నావురా గట్టిగా ఉండు నువ్వేం పికర్ పెట్టుకోకు నిందేనా నా రెక్కలు ఉన్నాయి
ఏం చేసి పెడతా పోని తల్లిగారింటికి. సరే అమ్మ చూద్దాం లేచ్చు. ఏం చూసేది ఏం లేదు. నేను ముగ్గడికి అయితుకో నేను అవి చేస్తారా, నేను ఎన్నో తెచ్చి చేస్తా. ఎకరా ఎందుకున్నది, 4 ఎకరాల పొలమున్నా నాకు. చేస్తా బిడ్డ, నువ్వు మా రోజు తిను పుట్ట తిండా. సరే అమ్మ నీ ఇష్టం మళ్ళా. నీ పైన ఇదే ఏం కట్టరా ఏం కొడుతున్నావు పైన. చెల్లెలు వచ్చినాక చెప్పు మరి, ఆ పిల్లగాడు అంటే ఇష్టము కాదు. ఇక మా మేనత్త గురించి పట్టించుకోవద్దమ్మా. ఏదో ఇద్దరం మాట్లాడుకొని చెప్తాం. పోయి చెల్లెలకి ఆవులకు పాలు పిండి మంచి గడ్డి కోసేసి ఊడ్చిరా. సరే అమ్మా ఊకిన రాకు. జర ఆ పోరుడు ఊకే తిరుగుతున్నాడు. అమ్మ హనుమకం అన్న చూద్దాము. ఎవరినా చూడు, ఈ పని చేసుకున్నాకనే ఆడ పైస పుట్టినాగా మనకు. ఆడ ఆవులు మంచిగా చూసుకుంటే దూలో మంచిగా చూసుకుంటున్నాగా. సరే అమ్మ పోతాం. అవునరా తువాల తెచ్చుకోపోతే ఏం కదా అడవా తువాలు ఎందుకు? పై ఎంత సిట్ అంటది బే ఎండకు. ఆడ బాయికాడు మునుగుదాడు. అబ్బో ఇక మునుగుతాడు ఎలా, పెద్ద పెద్ద బావులు ఉన్నాయి. ఇక ఇందాక చూసిరు కదా, ప్రతి ఇంట్లో జరిగే సంసారమే ఇది. నిజం వాస్తవికం చూపెట్టడానికే మా ఛానల్ ఉన్నది. పెంటన్న టీవీ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇలాంటివి ఎన్నో చూపెట్టాలి. పోతా బాయికాడికి పోయి జర గడ్డికి నేను ఎదిరేసి వస్తా. మళ్ళీ మా అమ్మ తిడుతుంది, నా పిల్లలను తిడుతుంది. ఆ పాలిగిన విండేది ఉంది, బలరు దుప్పగొన్నట్టున్నాయి. పారా ఇక్కడ ఉంటే కాదు. సరే పా.